నేడు కులమతాల పేరిట మీరు వేరు మేము వేరు, నీ దేవుడు వేరు మా దేవుడు వేరు అంటూ సమాజంలో కలహాలను సృష్టించి శాంతిని దూరం చేస్తున్నారు. కానీ సర్వమతాలు ప్రామాణికంగా తీసుకున్న మన ధార్మిక శాస్త్రాలు మానవులందరినీ శాంతి మార్గంలో నడవమని బోధిస్తున్నాయి. కానీ అదే మతాల పేరిట నేడు ప్రపంచంలో కల్లోలాలను సృష్టిస్తున్నారు. శాంతి కరుణ అనేవి దైవ స్వభావాలు అని భగవద్గీత శాస్త్రం బోధిస్తుంటే, శాంతిని కలిగించువారు ధన్యులు అని బైబిల్ శాస్త్రం వివరిస్తుంది. కలహాలు లేకుండా శాంతి మార్గంలో నడవమని ఖురాన్ శాస్త్రం ఆజ్ఞాపిస్తుంది. ఈ కలహాలు ద్వేషాల వలన నష్టమే ఉంటుంది, కానీ ఎటువంటి లాభము కలగదు. ద్వేషాన్ని వీడి ప్రేమను పంచుదాం, హింసను వదిలి శాంతిని ప్రోత్సహిద్దాం, విభేదాలను దూరం చేసి ఐక్యతను పెంచుదాం. జై హింద్.